హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ధనుర్మాస ముగ్గుల సందర్భంగా నాలుగో రోజు మల్లిపందిరి ముగ్గు లాంటిది వేసి చూపించానండి. చుక్కలతో మెలికలతో మల్లిపందిరి ఇది గీతలతో కూడా వేయొచ్చండి. మెలికలతో కూడా 2-3 రకాలుగా వేయచ్చు. నేను ఒక్కొక్కటి వేసి చూపిస్తాను. ఇది చాలా ఈజీగా పందిరి అల్లినట్టు వేసేస్తారండి. కాకపోతే చిన్నది ఏంటంటే, ఈ ముగ్గుకి స్వామివారి పాదాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ వేస్తాం కాబట్టి తొక్కని చోట వేసుకోవాలి. ఎలాగంటే కొంచెం ఇంట్లో కానీ పూజా మందిరంలో కానీ వేసుకోండి. చూస్తానికి చాలా అందంగా ఉంటుందండి. పసుపు కుంకాలతో కానీ కలర్స్తో కానీ డెకరేషన్ చేసుకుంటే ఒకసారి వేసి చూడండి. చాలా ఈజీగా వేసేయచ్చు. ఇది 15 చుక్కలతోటి, 19 చుక్కలతోటి, 21 చుక్కలతో కూడా వేయచ్చు. పెద్ద ముగ్గులు వేసేటప్పుడు ఒకసారి మళ్ళీ పెద్దగా వేసి చూపిస్తాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. మీ కామెంట్ పెడితేనే నాకు ఇంకా మంచి మంచి ముగ్గులు వేయాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ.